ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి జనవరి నెల 2, 3, 4 తేదీల్లో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి పరిణామాలు జరగబోయేది వింటే మీరు అసలు నమ్మలేరు. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. అసలు ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మేషరాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, జనవరి నెల 2, 3, 4 తేదీల్లో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలైతే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడండి రీతిలో అయితే ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు జరుగుతుంది. మేషరాశి వారు ఈ సమయంలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలండి. ఉద్యోగంలో విజయాలు సాధిస్తారు. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీరు చేసిన పనికి కృషికి గుర్తింపు లభిస్తుంది. తోటి వారి యొక్క సహకారం ఉంటుంది. శ్రీరామనామ జపం చేయండి, మీకు మేలు జరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏకాగ్రత అనేది మీకు ఈ సమయంలో చాలా అవసరంగా చెప్పవచ్చు. నిష్ఠతతో చేసినటువంటి ప్రయత్నాలు మీకు అన్ని విధాలుగా కూడా ఫలిస్తాయి. ధనలాభం మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. అంతేకాదండి, ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అవసరాలకు తగిన విధంగా ఆదాయం అందుతుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. స్థిరాస్తుల విషయంలో అనుకూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ కటాక్షం బలంగా ఉండడంతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం అనేది మీరు చూస్తారు. అంతేకాదండి, ఈ రాశి వారికి స్థిరాస్తుల విషయంలో మాత్రం పెట్టుబడులు అనుకూలత అనేది అధికంగానే ఉంటుందండి. చంచలత్వాన్ని దూరం పెట్టి గంభీరంగా వ్యవహరించాలి. మాటలలో స్పష్టత అనేది చాలా అవసరం. ఉద్యోగంలో సకాలంలో కర్తవ్యాలు పూర్తి చేస్తే సమస్యలు అనేవి రావు. వ్యాపారంలో కూడా ఏకాగ్రతతో పనిచేయాలి. శుభ ఫలితాల కోసం నిరంతర కృషి చాలా అవసరం. నవగ్రహ శ్లోకం చదవడం కూడా మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు చాలా చక్కటి మార్పులు అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మీ జీవితం అయితే 2026 ఊహించని రీతిలో మారిపోతుంది. 2026 మేషరాశి వారికి బంగారు అవకాశాలను తీసుకువస్తుంది. ధన ప్రవాహం అనేది కూడా మీకు ఈ సమయంలో అధికంగానే పెరుగుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మేషరాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారైతే ఈ సమయంలో మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి జీవితంలో మీరు ఈ సమయంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు అయితే మీరైతే తప్పకుండా చూడవచ్చని చెప్పడంలో సందేహం లేదు. మీరు జీవితం అయితే మాత్రం పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. 2026 మేషరాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోందండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా ఉంటుంది. అంతేకాదండి, ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎవరైతే బాధలు పెడుతూ ఉన్నారో వారి విషయాల్లో కూడా మీకు అంతా కూడా మేలే జరగబోతోంది. మీ జీవితం అయితే పూర్తిగా మీరు కలలో కూడా ఊహించని రీతిలో మారబోతోంది. మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అసలు మేషరాశి వారికి లైఫ్కి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది ఈ సమయంలో రాబోతోంది, అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా తెలుసుకుందాం. 2026 మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే సాధారణంగా ఉంటుంది. ధన ప్రవాహం బాగుంటుంది. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. బిల్డింగ్లు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది చాలా అద్భుతమైన సమయము. ఆగస్టు తర్వాత పాత ఇన్వెస్ట్మెంట్ల నుండి ఎక్కువ లాభాలు వస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా డబ్బును జాగ్రత్తగా సేవ్ చేయడం మంచిది. మొత్తంగా చూస్తే 2026 ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా మీకు కలగవు. ఈ రాశి వారికి ఈ ఏడాది చాలా బాగుంటుంది.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అయితే నీరసం, బీపీ లాంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అది కూడా ఏప్రిల్ నుండి కూడా సెప్టెంబర్ నెల వరకు కూడా ఉండవచ్చు. ఆరోగ్యం బాగుండడానికి మంచి జీవనశైలిని పాటించండి. రెగ్యులర్గా వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడం కూడా చాలా అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి ప్రేమ ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ప్రేమ ఫలితం జీవితం ఆనందంగా సాగుతుంది. కొత్త ఉత్సాహం ఉంటుంది. ఎప్పటి నుండో వస్తున్న విభేదాలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఒంటరిగా ఉన్నవారి జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంటుందండి. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి మానసిక సమతుల్యత, అర్థం చేసుకునేటటువంటి శక్తి కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ప్రేమతో పాటుగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రాశి వారి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ముఖ్యమైన వేడుకలకు హాజరవుతారు. కుటుంబ సమేతంగా సంతోషంగా ఉంటారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. పిల్లల యొక్క చదువు, కెరియర్, వివాహం వంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలు మీ యొక్క విదేశాల్లో చదువుకున్నట్లయితే కనుక సక్సెస్ను అందుకుంటారు. పిల్లల కణాలని అనుకునే వారికి ఏప్రిల్ నుండి జూలై వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది మధ్యలో దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. పని లేదా బిజినెస్ కారణంగా దూర ప్రాంతాలకు వెళతారు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా ఇది మంచి అవకాశము. ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్యుమెంట్లను జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. 2026 మేషరాశి వారు తీర్థయాత్రలకు అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది అంతా కూడా మీకు బాగా కలిసి రావడానికి మేషరాశి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలా మంచిది. మంగళవారం రోజున హనుమంతుడిని ఆరాధించండి. ఎర్రటి వస్త్రాలను దానం చేయండి. ఎర్రటి పువ్వులు, రాగి సామాన్లను దానం చేస్తే మీకు అంతా మేలు జరుగుతుంది. కుజ మంత్రాన్ని జపిస్తే మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. సక్సెస్ను కూడా మీరైతే ఈ సమయంలో పొందవచ్చు చెప్పడంలో కూడా సందేహం లేదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉండను. ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. ఈ మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో ఎందరి త్యాగంకైనా సరే వీరు అసలు వెనుకంజ వేయరు. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయం. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివలన వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. మేషరాశి వారి శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి చాలా అవసరం అవుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదని చెప్పవచ్చు. మేషరాశి వారి జన్మ నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజంలో వస్తు సామగ్రి, శాస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందు రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదా, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.